బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పిప్పిరి గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. నమ్మి అప్పిచ్చిన పాపానికి ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు ఓ వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. బాధితుడు కష్టపడి కట్టుకున్న నూతన గృహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. పిప్పిరి గ్రామానికి చెందిన రాజమల్లు అనే వ్యక్తి నిందితుడికి గతంలో 5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. గడువు ముగియడంతో ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ రాజమల్లు నిందితుడిని గట్టిగా నిలదీశాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని నిందితుడు తీవ్ర కక్ష పెంచుకున్నాడు. రాజమల్లు ఇటీవల అత్యంత ఇష్టంగా నూతనంగా నిర్మించుకున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఆ కొత్త ఇల్లు పూర్తిగా కాలిబుడిదైంది. జీవితకాల కష్టమంతా కళ్ళెదుటే అగ్నికి ఆహుతి కావడంతో బాధితుడు రాజమల్లు ఆయన కుటుంబ సభ్యులు గుండెలు వెలిసేలా రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్ళెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసి పిప్పిరి గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. పెట్రోల్ పోసి పారిపోతున్న నిందితుడిని వెంటనే పట్టుకుని అక్కడికక్కడే చితకబాదారు. ఆర్మూరు పోలీసులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పు తీర్చమంటే ఇంటికి నిప్పు పంటించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.